దర్శి నియోజకవర్గంలోని మండల కమిటీలు, గ్రామ కమిటీలు, క్లస్టర్లు, యూనిట్, విలేజ్ బూత్ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ లక్ష్మి, మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి, సుబ్బారావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ప్రజల వద్దకు వెళ్లి పార్టీ బలం పెంచే దిశగా ప్రతి నాయకుడు బాధ్యతగా పనిచేయాలని హితవు పలికారు. అధికారులతో ఉన్న మన కూటమి ప్రభుత్వంలో మన ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేర్చాల్సిన బాధ్యత నాయకులుగా మనపై ఉందని ఆమె స్పష్టం చేశారు. మనం నిబద్ధతతో పనిచేసినప్పుడు అదే పార్టీకి ప్రజల్లో మంచి పేరు తెస్తుందని, చిన్న చిన్న తప్పులు నాయకులు చేస్తే అది పార్టీకి చెడ్డ పేరు తెస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు లోకేష్ అన్న గారు ఎప్పుడు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. కార్యకర్తల కోసం ఎంతో కృషి చేస్తున్నారు. తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే బిడ్డల్లాంటి కార్యకర్తల మన భవిష్యత్తు బాగుంటుందని మనం అందరం గుర్తుంచుకోవాలి. గత 5 ఏళ్ళు ఒక విధ్వంసం పాలన, ఆర్థిక విధ్వంసం, అన్ని రంగాల్లో ఇబ్బందులకు గురయ్యారు. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పుడు ఈ 15 నెలల్లో చూస్తే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మన నాయకులు ఎంతో కష్టపడుతున్నారు. మనం అదే స్ఫూర్తితో పనిచేయాలి. అందరినీ కలుపుకుంటూ పోతూ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఒక్కొక్కసారి ప్రజల్లో మేము ఒక ట్రైనే కదా అడిగింది, ఈ పనే కదా నేను అడిగింది అని. మనందరికీ అది మన గ్రామంలో ఒక రోడ్ అవ్వచ్చు, ఒక చిన్న కాలువ అవ్వచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారికి 175 నియోజకవర్గాల బాధ్యత ఉంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన ఎంతో కష్టపడుతున్నారు. నేను ఒక్కొక్కసారి ఒక పనికి 4 సార్లు సెక్రటేరియట్ వెళ్తున్నాను. తప్పకుండా ఇస్తాను, పూర్తిగా మీకు మద్దతుగా ఉంటాము. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వెళ్ళినా ఆయన సమయం కేటాయించి దర్శి నియోజకవర్గం ప్రజల సమస్యలు కానీ ఇక్కడ అభివృద్ధి పనులన్నీ ఎంతో చక్కగా ఓర్పుగా వింటున్నారు. కానీ కొంత సమయం పడుతుంది అభివృద్ధి ముందుకెళ్ళడానికి. లోకేష్ అన్న ఎన్నో పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. ఎన్నో పెట్టుబడులు తీసుకొస్తున్నారు. పట్టుదలగా పనిచేస్తున్నారు. కార్యకర్తలకు అండగా ఉంటున్నారు. ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. అట్లాగే 20 లక్షల ఉద్యోగ లక్ష్యంతో పనిచేస్తున్నారు.